నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. సండే రోజు నేను చేసిన రెసిపీస్ చాలా హెల్దీ రెసిపీస్. రాగి సంగటి కోడి కూర చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కోడి కూర చేయడం కోసం చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టాను. పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ చికెన్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇలా చికెన్ కర్రీ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చికెన్ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే ఉడికిందనమాట. సగం వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్లో ఎగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ ముందే వేస్తే ఈ ఎగ్స్ అన్నీ చితికిపోతాయి. మనం కుక్కర్ విజిల్ పెట్టుకుంటాం కదా, అలా వేసుకోకుండా ఇలా లాస్ట్ని కర్రీ ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే ఎగ్స్ మంచిగా ఉడికి నీట్గా ఉంటుంది కర్రీ. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. 2 స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి. ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటి చేసే విధానం చూసుకుందాం. రాగి సంగటి చేయడం కోసం నేను రైస్ తీసుకున్నాను. ఈ కప్పుతో కప్పు రైస్ తీసుకున్నా. నేను రాగుల్ని తీసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ రాగి పిండిని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. రైస్ని అయితే ఇలా ఉడికించుకోవాలి. మనం అన్నం వండుకుంటాం కదా, అలా ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ రైస్ అంతా ఉడికిన తర్వాత ఇంకా గంజి ఉంటుంది కదా, ఆ గంజిలోనే మనం 2 కప్పులు రాగిపిండి వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పులు రాగిపిండి వేసాను. ఇలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ రైస్నంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ రాగి సంగటి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు రాగి ముద్ద రెడీ చేసుకోవాలి. చేతులు తడుపుకొని వాటర్లో ఇలా రాగి ముద్ద చేసుకోవాలి. ఈ రాగి సంగటి వారానికి ఒకసారి తిన్నా చాలా ఎనర్జీ వస్తుంది. పిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటారు. రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. కోడి కూర కూడా రెడీ అయిపోయింది. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.